హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము స్క్వేర్ నెక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ కార్నర్స్లో మనకి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లు నెక్ పీస్ని వేసుకొని స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ నెక్ పీస్ వేసుకునేటప్పుడు క్రాస్ పీస్ వేసుకోవాలా, స్ట్రైట్ పీస్ వేసుకోవాలా, ఎలా స్టిచ్ చేసుకోవాలి, కార్నర్స్లో ఇలా నీట్గా ఫినిషింగ్ రావడం కోసం టిప్స్ ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. స్క్వేర్ నెక్ స్టిచ్ చేసుకోవడం కోసము నెక్ పీసెస్ కోసము మనము స్ట్రైట్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ కటింగ్ చేయకూడదు. స్ట్రైట్ పీసెస్ని కటింగ్ చేసుకొని మనము నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్ట్రైట్ పీసెస్ని 1 by 1 జాయింట్ చేసుకొని 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని తర్వాత నెక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న నెక్ పీస్ని మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర మరియు ఈ కార్నర్ దగ్గర ఈ నెక్ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇటువైపున కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూడండి, కర్వ్ అనేది కరెక్ట్గా ఇక్కడ టర్న్ అవ్వాలి. ఈ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి కర్వ్ తిరగాలి. అంటే మనం ఇలా పెట్టుకుంటే లైనింగ్ క్లాత్కి ఇక్కడ నుంచి అనమాట. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఆ మార్క్ దగ్గరికి ఇలా ఫింగర్ని ఇలా పెట్టుకొని ఇలా కొంచెం ఇలా అని ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడేంటి, ఈ ఫోల్డింగ్ అనేది పై వైపుకే వస్తే లోపల వైపులా మనకి ఖర్చులు బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా పై వైపుకే ఈ ఫోల్డింగ్ అనేది పై వైపుకే వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఈ అవుటర్ సైడ్స్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది ఇక్కడ నుంచి కర్వ్ తిరగాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కర్వ్ తిరగాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కర్వ్ తిరగాలి. అది ఎలా పెట్టుకోవాలి అంటే కరెక్ట్గా ఈ మార్క్ దగ్గరికి ఫింగర్ ఇలా పెట్టుకొని ఇలా థంబ్ ఫింగర్తో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే కరెక్ట్గా ఆ మార్క్ దగ్గరికి ఇలా వస్తుంది. అప్పుడు మనం దీన్ని ఎటువైపు అయితే టర్న్ అవ్వాలో అటువైపుకి ఇలా మూవ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా పట్టుకుంటే క్లాత్ ఇలా వస్తుంది కదా, దీన్ని ఇటువైపుకి కానివ్వండి లేదా ఇటు బాటమ్ సైడ్కి కానివ్వండి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఆ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా పట్టుకున్న ఈ క్లాత్ని అవతల వైపుకి కానివ్వండి లేదా ఇవతల వైపుకి కానివ్వండి ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ కార్నర్ దగ్గరికి ఇది వచ్చేటట్లు చూసుకోవాలి, అంతకంటే ఎక్కువ రాకూడదు. ఇటు ఫోల్డ్ చేసినా సరే ఈ కార్నర్ దగ్గరికి ఈ క్లాత్ వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా కిందకైనా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర మనకి ఎక్కడ కర్వ్ తిరగాలి, ఎగ్జాక్ట్గా ఇక్కడికి అనమాట. అప్పుడు మనం ఎలా పట్టుకోవాలి, ఈ క్లాత్ని ఇలా పట్టుకోవాలి.
ఇక్కడ ఈ క్లాత్ని ఎటువైపు అయితే టర్న్ అవ్వాలో అటువైపుకి మూవ్ చేసుకోవాలన్నమాట. అలా కరెక్ట్గా పెట్టేసుకొని మనము ఇలా పట్టుకుంటే ఈ కార్నర్ దగ్గరికి క్లాత్ ఫోల్డింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడున్న ఈ క్లాత్ని అవతల వైపుకి కానివ్వండి లేదా యువతల వైపుకి కానివ్వండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ దీన్ని ఇలా పట్టుకొని ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లేదా పై వైపుకైనా పెట్టుకోవచ్చు, లేదా మన వైపుకి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కార్నర్స్ టర్న్ అయ్యాయో అక్కడ ఎక్కడైతే స్టిచ్ పడిందో ఆ ఎడ్జ్ వరకు సిజర్తో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకొని టర్న్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడైతే మూలలు తిరుగుతాయో ఆ మూలల దగ్గర మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే ఇటువైపున ఈ మూల దగ్గర కూడా ఇలా, ఇక్కడ కూడా ఇలా. తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఖర్చులు ఇటువైపుకి ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని స్టిచ్ని ఈ ఎడ్జ్ వరకు రానిచ్చి మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని మనము లోపల వైపున హెమ్మింగ్ చేసుకున్నాము అంటే ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా టర్న్ అయ్యి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా స్క్వేర్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపు హెమ్మింగ్ చేసుకున్నాము అంటే మనకి అవుటర్ సైడ్స్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. లోపల వైపు కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఈ కార్నర్స్ కానివ్వండి, చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్ కూడా మనకి కార్నర్స్లో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పై వైపున కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా స్క్వేర్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి.